అస్మద్గురుభ్యో నమః. తిరుమలలో జరిగే ఈ ఆనివార ఆస్థానం అంటే ఏమిటి? సౌరమానం ప్రకారం కర్కాటక సంక్రమణం యొక్క ముందు రోజు. అంటే ఆనిమాసం యొక్క చివరి రోజన్నమాట. ఈ రోజునే ఈ ఆనివార ఆస్థానాన్ని నిర్వహిస్తారు. ఆనివార ఆస్థానము అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క అధికారికమైన ఆదాయ వ్యయాల లెక్కల్ని అంటే బడ్జెట్‌ని ఈ రోజు నుంచే ప్రారంభిస్తారు. ఈ సేవ మహంతుల కాలం నుంచి ఉండటం విశేషం. అలాగే బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వహణలో కూడా ఈ ఆనివార ఆస్థానం నిర్విఘ్నంగా కొనసాగింది. ఈ సేవ అర్చకులు స్వామి వద్ద నుంచి బియ్యపు దక్షిణను స్వీకరించి స్వామిని నిత్యైశ్వర్యో భవ అని ఆశీర్వదించిన తరువాత తిరుమల ధర్మకర్తలైన పెదయ్య స్వామివారికి, చిన్నజీయర్ స్వామివారికి, టీటీడీ తరపున ఈవో గారికి లచ్చన అనే ఒక తాళపు చెవిని వారి కుడి చేతికి తాకించి మరలా ఆ తాళాలను శ్రీవారి వద్ద ఉంచడంతో ఈ సేవ పూర్తవుతుంది. అలాగే లెక్కలు ప్రారంభించిన రోజు సాయంత్రం స్వామిని పుష్ప పల్లకిలో వేంచేపు చేస్తారు. జై శ్రీమన్నారాయణ.